ఫస్ట్ శనగపప్పుని ఒక 4 గంటలు నానబెట్టుకొని ఇలా పొడి క్లాత్ మీద ఆరబెట్టాలి. ఎక్కువసేపు ఆరక్కర్లేదండి, జస్ట్ ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా క్లాత్ పీల్చుకుంటుంది. ఈలోపు నూనె స్టవ్ మీద నూనె పెడుతున్నానండి డీప్ ఫ్రై చేయడానికి. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు శనగపప్పు నూనెలో వేస్తున్నాను. అట్లా బాగా అంత వేడి మీద మాత్రమే వేయాలి, అది కూడా హైలోనే ఉంచాలి. తర్వాత కూడా అప్పుడు బాగా బోలుగా పొంగినట్టుగా క్రంచీగా పొంగినట్టు అట్లా పైకి తేలుతుంటాయి అన్నమాట. మీకు ఈజీగా అర్థమైపోద్ది ఏగిందా లేదా అని. ఇప్పుడు కొద్దిగా పల్లీలు కూడా వేస్తానండి దీంట్లో యాడ్ చేసి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తానండి, కొంచెం మీద చిటపడబడుతుందని అవతలకు దూరంగా పెట్టాను. దీంట్లోకి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి. ముందు కొంచెం తక్కువ వేసుకోండి, దీనికి ఏం కొలతలు ఉండవు. తర్వాత మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కారము మామూలు కారము, ముడి కారం కాకుండా కూర కారం కానీ ఏదన్నా మీకు కరివేపాకు కారం కానీ ఉంటే వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట.